వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో సిబిఎం కాలేజీ గ్రౌండ్లో అయితే ఆటపాట్య సెలక్షన్ జరుగుతుంది. ఏదైతే 28, 29, 30 తేదీల్లో నిర్మల్లో జరగబోయే జిల్లా టోర్నమెంట్కి ఇక్కడ సెలక్షన్ అనేది ఏర్పాటు చేశారు. దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, క్రమక్రమంగా ఏదైతే ఆటపాట్య నుంచి మంచి విశిష్ట స్పందన వస్తుంది. దినంగా కూడా ఆటపాట్య అనేది ఒక జాతీయ స్థాయి క్రీడ అనే ఆలోచన విధానంతో కూడా ఇక్కడ క్రీడాకారులు చాలా ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నారు. ఈ రోజు జరగబోయే సెలక్షన్ కి దాదాపుగా 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. దీంట్లో నుంచి దాదాపు ఒక 20 మందిని సెలక్షన్ చేసి 28, 29, 30 తేదీల్లో నిర్మల్లో జరగబోయే టోర్నమెంట్ కి పంపించే ఆలోచన చేస్తూ ఉన్నారు ఆటపాట్య. ఇక్కడ ఏదైతే మనకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంజయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆటపాట్య గేమ్ ఏదైతే మనం క్రమక్రమంగా ఏదైతే మొదటి ఆటపాట్య ఆట కవరేజ్ మీ టీవీ స్పందన విశిష్ట స్పందనతోనే ఈరోజు ఇంత క్రీడాకారులు తయారవడానికి ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఇక్కడ ఆటపాట్య అయితే ఆర్గనైజర్స్ చెప్పే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే క్రీడలు చాలా ముఖ్యము, క్రీడల వల్లనే మనిషి భవిష్యత్తుకి ఒక మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగా ఏదైతే ఆటపాట్య గేమ్ ప్రాచీన కాలం నుంచి కూడా అప్పుడు ఉప్పుగెరగా పిలువబడుతున్న ఏదైతే పల్లెటూళ్ళలో ఏదైతే పున్నమి వెలుతురులో ఆడుకునే ఆటని ఈరోజు జాతీయ స్థాయిలో ఇది దాదాపు రిజర్వేషన్ తోని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు మంచి ఇది ఒక రిజర్వేషన్ గా తీసుకెళ్తున్న ఆలోచన విధానాన్ని చూసుకున్నట్టున్నాం. సో మొత్తానికి ఏదైతే సిపిఎం కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఆటపాట్య నిర్మల్లో జరగబోయే సెలక్షన్ కి ఇక్కడ దాదాపు 300 మంది క్రీడాకారులు ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ ఈ విషయాలన్నీ ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్షయపేట జిల్లా స్థాయి కాంపిటీషన్స్లో భాగంగా ఈరోజు గేమ్ కమ్ సెలెక్షన్స్లో భాగంగా మరి గత 2 సంవత్సరాల నుంచి పిడి అంజయ్య గారు ఈ జిల్లాకు కొత్తగా ఈ ఆట్యాపేట గేమ్ను ఇంట్రడ్యూస్ చేసి మరి ఈరోజు అద్భుతంగా ఒక 150 నుంచి 200 మంది క్రీడాకారులను తయారు చేయడం అంటే చాలా గొప్ప విషయము. మరి ఆయన కృషిని నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. మరి పోయిన సంవత్సరం కూడా ఆట్యాపేట మొదటి సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేసి మరి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. మరి దీంతో పాటు కూడా ఆట్యాపేటతో పాటు కూడా సార్కు మరి మల్కంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. మరి నేషనల్ స్థాయికి పిల్లల్ని సెలెక్షన్ చేయించడం, మరి పారితోషికాన్ని పొందించడం కూడా వారి యొక్క కృషి చాలా ఉంది. మరి వారు ఏ గేమ్ను ఎన్నుకున్నా కానీ వారు డివోటీగా పనిచేయడము ఆయన యొక్క లక్ష్యము. తర్వాత ఈ ఆట్యాపాట్య కొత్తగా వచ్చినటువంటి జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఈ క్రీడ మరి బాగా విస్తరించి మరి పిల్లలు ఈ క్రీడల్లో ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి మరి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మరి సక్సెస్ఫుల్ కావాలని నేను కోరుకుంటూ మరి వాళ్ళు క్రీడతో పాటు ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు బాగా సాధించి వాళ్ళ ఫలితాలను పొంది మరి వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారి భవిష్యత్తు కూడా బంగారు బాట వేస్తారని ఆశిస్తూ నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరికీ గుడ్ మార్నింగ్. ఆటపాట్య తెలంగాణ అసోసియేషన్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా సిబిఎం కాలేజ్ గ్రౌండ్లో ఆటపాట్య జూనియర్స్ సెలక్షన్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఈ స్టేట్ మీట్స్ 28, 29, 30 తారీఖులలో నిర్మల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి 1/1/2009 డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ క్రీడ చాలా అతి ప్రాచీనమైనటువంటి క్రీడ. ఈ క్రీడ ఈ మునుపటికి ఇంతకుముందు మన పెద్దలు తాతలు వాళ్ళు వెన్నెల రాత్రులలో ఉప్పుగిర్రగా ఆడుతున్నటువంటి క్రీడ. దాన్ని నామకరణం చెందిస్తూ ఈరోజు దీన్ని ఆట్యపాట్యగా నామకరణం చేయడం జరిగింది. ఆ పేరుతోనే ఈరోజు దేశంలో పలు ప్రాంతాలలో కూడా ఈ గేమ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరుణంలోనే ఈ క్రీడ 2025లో నాగర్ కర్నూలు జిల్లాకు రావడం, దాన్ని నాగర్ కర్నూలు జిల్లా జనరల్ సెక్రటరీగా నేను తీసుకున్న తర్వాత మొదట చాలా తక్కువ సంఖ్యలో హాజరైనటువంటి క్రీడాకారులు అది గత 2 సంవత్సరాలలోనే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఈ క్రీడను పరిచయం చేస్తూ ఈ క్రీడ యొక్క భవిష్యత్తును క్రీడాకారులకు తెలియజేస్తూ వచ్చినందువలన ఈరోజు జూనియర్ సెలక్షన్స్కు బాలబాలికలకు 250 నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు అంటే చాలా సంతోషదాయకం.
సో ఈ క్రీడ యొక్క ఔన్నత్యాన్ని, తర్వాత దీనికి ఉన్నటువంటి ఎదుగుదలను ప్రతి ఒక్క క్రీడాకారులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయులు దీని గురించి తెలుసుకొని ఈ క్రీడకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ క్రీడకు ఈ ఎలక్షన్ ట్రయల్స్కు వచ్చినటువంటి సెలక్షన్ ట్రయల్స్కి వచ్చినటువంటి హెచ్జిఎఫ్ సెక్రటరీ అన్న నాగేశ్వర్ అన్న గారికి, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యాదవ్ సార్ గారికి ప్రత్యేకంగా ఆటేపాటే అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా ఆటపట్ట జూనియర్ సెలక్షన్స్ ఈరోజు కల్వకుర్తి సిబిఎం కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయి. మరి మొదటగా ఈ క్రీడకు నాగర్ కర్నూలు జిల్లాలో మొదట పరిచయం చేసినప్పుడు చాలా తక్కువ సంఖ్య లోపల అటెండ్ కావడం అనేటువంటిది జరిగింది. తర్వాత అంజయ్య గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా మొత్తం మారుమూల ప్రాంతాల లోపల పర్యటించి ఈ క్రీడ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లోపల రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇంతమంది ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి క్రీడాకారులను మోటివేషన్ చేయడంతో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా సెలక్షన్ ట్రయల్స్కు దాదాపుగా ఒక 300 మంది అమ్మాయిలు అబ్బాయిలు సెలక్షన్ ట్రయల్స్ లోపల పాల్గొనడం చాలా సంతోషదాయకము. మరి ఈ విధంగా ఈ ఆధిపత్య క్రీడను రోజు రోజుకు ఇంక్రీజ్ కావడం లోపల కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ప్రసాద్ గారు, మరి అదేవిధంగా అంజయ్య గారికి, రవీందర్ గారికి మేము జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మునుముందు ఉడకంగా ఈ క్రీడాకారులని ఉన్నత స్థాయిలో నిలపాలని చెప్పేసి, రెండవది ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతం నుంచి, మన ప్రాంతం నుంచి క్రీడాకోటలో ప్రభుత్వ ఉద్యోగులు సాధించడమే లక్ష్యంగా అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా జిల్లా హెచ్జిఎఫ్ సెక్రటరీ నాగేశ్వర అన్న గారు రావడం చాలా సంతోషదాయకము. మరి కల్వకుర్తి అంటేనే క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. ఆ పేరును రోజు రోజుకు ఉన్నత స్థాయిలో నిలపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదం.